వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల జాబితా మరికొద్ది నిమిషాల్లో విడుదల కానుంది. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆ పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నారు. మధ్యాహ్నం 12:58 నుంచి 1:20 వరకు పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటన ఉంటుంది. వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతల సమక్షంలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని చాలా వరకు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు దాదాపు అభ్యర్థులను ఖరారయ్యాయి. అక్కడక్కడ తప్పితే పెద్దగా మార్పులు ఉండబోవు. అయితే నేడు అధికారికంగా ప్రకటన చేస్తారు. ఈ జాబితాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అత్యధిక ప్రాధాన్యత ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అన్ని వర్గాలకు అవకాశాలు ఉండే విధంగా వైఎస్ఆర్సీపీ జాబితా రూపొందించినట్లు సమాచారం. ఏపీ ఎన్నికల్లో వై నాట్ 175 అంటున్న వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సర్వేలు, సమీక్షలు జరిపిన జగన్ గెలుపు గుర్రాలను అన్వేషించి వారిని బరిలో నిలిపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గాల్లోని సామాజిక వర్గాల సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే 12 లిస్టుల ద్వారా నియోజకవర్గాల ఇన్ఛార్జీలను ప్రకటించిన సీఎం జగన్ గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయని భావిస్తే నిర్మోహమాటంగా పక్కన పెడుతున్నారు. ఇక 2019 శాసనసభ ఎన్నికల సమయంలోనూ ఇడుపులపాయ నుంచే వైఎస్ జగన్ అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. ఈసారి కూడా అదే సెంటిమెంట్ ఫాలో కానున్నారు. దీంతో జగన్ అన్న సెంటిమెంట్ వర్కౌట్ అయితే మరోసారి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఫ్యాన్ పార్టీ శ్రేణులు సంబరపడుతున్నాయి. ఇప్పటికే పలు విడతలుగా ఇన్ఛార్జీలను మార్చిన వైసీపీ 70కి పైగా స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. ఇప్పటి వరకు 76 స్థానాల్లో అసెంబ్లీ ఇన్ఛార్జీలు, 24 ఎంపీ స్థానాల్లో ఇన్ఛార్జీల పేర్లు ఖరారు చేసింది. సిట్టింగ్లను కాదని ఇతర నియోజకవర్గ నేతలను ఇన్ఛార్జీలుగా నియమించారు. 98 స్థానాల్లో సిట్టింగులకి ఛాన్స్ దక్కగా మిగతా 77 స్థానాల్లో అభ్యర్థులు మారనున్నారు.